ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగులో 2,000 కోట్ల సినిమాలు బాహుబలి 2, కల్కి ఉన్నాయి. 1-2 రోజుల్లో పుష్ప 2 కూడా ఈ జాబితాలో చేరబోతోంది. కన్నడలో KGF 2 ఉంటే తమకి ఒక్క మూవీ కూడా లేదన్న ఫీలింగ్ లో తంబీలున్నారు. ఆ లోటుని తీర్చేయడానికి ఒక్కరొస్తున్నారు. ఈ మార్క్ చేరడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసేద్దామా? 1000 కోట్ల మార్క్ కి 2.0 300 కోట్ల దూరంలో ఆగిపోయింది. రోబో తర్వాత వరుస ఫెయిల్యూర్స్ లో పడిపోయిన రజనీకాంత్ జైలర్ తో హిట్ టాక్ తెచ్చుకున్న వరల్డ్ వైడ్ గా 606 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. 2.0 6 క్రితమే డివైడ్ టాక్ తో 723 కోట్లు కలెక్ట్ చేసింది. రోబోలా హిట్ టాక్ వస్తే అప్పట్లోనే 1000 కోట్లు దాటేది. తంబీలను 1000 కోట్ల మార్క్ చాలా కాలంగా ఊరిస్తోంది. ఏ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందో ఆసక్తిగా మారింది. ఈ రికార్డు చేరడానికి రజనీకాంత్, విజయ్ కి ఛాన్స్ ఉన్నా సూపర్ స్టార్ కే ఈ అవకాశాలు ఎక్కువ. 400 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఉన్నా విజయ్ ని లియోతో 600 కోట్లకు తీసుకెళ్లాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. హిట్స్ లేని కమల్ హాసన్ కి విక్రమ్ తో ఏకంగా 414 కోట్లు తీసుకొచ్చాడు లోకేష్. ప్రెజెంట్ ఈ క్రేజీ డైరెక్టర్ టాప్ హీరో రజనీకాంత్ తో కూలీ తీయడంతో 1000 కోట్ల ఆశలన్నీ ఈ సినిమా పైనే. 2.0తో 700 కోట్లు, జైలర్ తో 600 కోట్ల మార్క్ దాటిన రజనీని 1000 కోట్ల దాకా తీసుకెళ్తాడన్న నమ్మకంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్లాప్ టాక్ వచ్చిన లియోకి 600 కోట్లు రాగాలేనిది కూలీ హిట్ అయితే 1000 కోట్ల మార్క్ దాటేస్తుందేమో చూడాలి మరి. కూలీ తొలి 1000 కోట్ల తమిళ సినిమా కావడానికి లోకేష్ కనగరాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఏరియాస్ ని కవర్ చేయడానికి కన్నడ నుంచి సుదీప్ ని తీసుకున్నాడు. నాగార్జున విలనిజంతో టాలీవుడ్ ని, లేటెస్ట్ గా ఆమిర్ ఖాన్ తో బాలీవుడ్ ని కవర్ చేస్తున్నాడు. షూటింగ్ ప్రెజెంట్ జైపూర్ లో జరుగుతోంది. రజనీ, అమీర్ పాల్గొనగా సీన్స్ తీస్తున్నాడు లోకేష్. అమీర్ కి ఈ మధ్య కాలంలో సరైన సినిమా పడలేదు గానీ లేదంటే బాలీవుడ్ ని దున్నేస్తాడు. కూలీ కథ ఎలా ఉన్నా ప్యాడింగ్ తో అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తూ 1000 కోట్ల సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు లోకేష్.